104 105 సీట్లు వస్తాయని కొంతమంది పెద్దలు చెప్పేసరికి ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజన్లో పడేసినట్టయింది. అప్పటికి మనకు క్లియర్గా అనిపించింది ఎట్ ఎనీ వరస్ట్ సిచ్యువేషన్ 114 ఫిగర్ అయితే టచ్ అవుద్ది, దాని తర్వాత పైన ఎన్ని సీట్లు అయినా వచ్చే అవకాశం ఉన్నాయని క్లియర్గా ఆ రోజు మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. డిసెంబర్ 30వ తారీఖునే ఆంధ్రప్రదేశ్లో మనం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఒక ఇవ్వడం జరిగింది. ఏది టీడీపీ వర్సెస్ జనసేన కూటమితోటి. బట్ బీజేపీ యాడ్ అయినప్పటికీ ఓట్ పర్సెంట్ తగ్గుద్ది అనుకున్నారు చాలా వరకు. బట్ ఓట్ పర్సెంట్ అయితే ఎక్కడ కూడా షిఫ్ట్ అవ్వకుండా ఈ కూటమి అయితే ఒక విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఎక్కడంటే వ్యతిరేక ఓటు బ్యాంకుని పక్కకు పోనీయకుండా, అంటే ఇతర పార్టీలకు పోనీయకుండా, జగన్మోహన్ రెడ్డి పోనీయకుండా వాళ్ళు చీల్చుకోవడంలో పూర్తి స్థాయిలో కూటమి అనేది అన్ని మాట్లాడుతున్నాం కానీ షర్మిల ఫ్యాక్టర్ ఎంత పనిచేసింది అనేది మాట్లాడడంలా చెప్పాం. 2% ఓవరాల్ గా ఓట్ షేర్ అనేది, అంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళ అభ్యర్థులకు 500, 1000, 2000 ఓట్లే కనబడుతున్నాయి. ఈవెన్ ఇంకా ఇంక్లూడింగ్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులకు కూడా 5000, 10,000 వస్తున్నాయి రేపు పొద్దున పూర్తి సార్. ఆవిడకి ఎన్ని వచ్చినాయి అంటే యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో నలుగురు మీద ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్ను వదిలేశాడు. వైనాట్ 175 అనే దృష్టిలో పెట్టుకొని నలుగురు మీద ఏది పవన్ కళ్యాణ్ ఓడించాలి, లోకేష్ను ఓడించాలి, చంద్రబాబును ఓడించాలి, తర్వాత హిందూపుల బాలకృష్ణ ఓడించాలి, వీళ్ళని ఓడించాలని ఎజెండాగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడైతే వదిలేసిండో అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారు పూర్తిగా. వైనాట్ 175 ఏంటి, వైనాట్ 175 టీడీపీకి ఇద్దామని డిసైడ్ అంటే క్లియర్గా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గతంలో చాలా మంది మేము సర్వే చేస్తున్నప్పుడు కొంతమంది ప్రముఖులు మమ్మల్ని రివర్స్ ప్రశ్న ఏమడిగారంటే, మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం ఉంటే 2019లో ఎందుకు గెలవలేదు అంటే, ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ గాలి రాజశేఖర రెడ్డి కొడుకు ఒక ఛాన్స్ అనేది ఒకటేసారి అయిపోయింది, రెండోసారి లేదుగా. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడానికి చాలా సీట్లు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 17-18 స్థానాల్లో చూపిస్తుంది, కానీ మినిమం 18 స్థానాలు రావాలి ప్రతిపక్ష హోదాలో ఉండాలంటే. రైట్. మనతో విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. అలాగే గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. రేపు 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే 4వ సారి ముఖ్యమంత్రిగా